భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వ్యవసాయ విద్యార్థి జర్నలిస్ట్ రణధీర్ వెంగల. ఈ మధ్య కాలంలో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులంతా మొగ్గు చూపుతున్నారు. అదే తరుణంలో కూడా ప్రజ్వల సంస్థ ఆధ్వర్యం కూడా రైతులకు అనేక రకాల అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం హన్మకొండ జిల్లా సాయంపేట మండల పరిధిలోని గంగిరేణిగూడెంలో ప్రజెంట్ ఉండడం జరిగింది. మన వెనుక కనబడుతుంది అరుణ స్వశక్తి బయో ఇన్పుట్ సెంటర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే 13 మంది మహిళా సభ్యులతోటి ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ అనేది కూడా నడుస్తా ఉన్నది. దీని యొక్క ముఖ్య లాభాలు ఏంటిదంటే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించి వారికి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను గడించే విధంగా దీని యొక్క పనితనం అయితే ఉంటుంది. సో మనతో పాటు ఇవన్నీ విషయాలు కూడా చర్చించడానికి ఈ యొక్క కార్యకర్త ఫీల్డ్ ఫెసిలిటేటర్ అని కూడా అంటూ ఉంటాం. మనతో పాటు పోతు సునీల్ గారు ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ సునీల్ గారు, ఒకసారి ముఖ్యంగా మీ యొక్క పరిచయం గురించి కూడా మా ప్రేక్షకులకు మన రైతులకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పో సునీల్. నేను షాంపేట క్లస్టర్లోని ఐఎన్టీఎల్ 03లో ఫీల్డ్ ఫెసిలిటేటర్గా గత 4 సంవత్సరాల నుండి ప్రజ్వల్ EPCLలో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తూ భవిష్యత్తు తరాలకు నాణ్యమైన నీళ్లను అందించాలనే ఒక ఉద్దేశంతో మా ప్రాజెక్టు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా గంగిరేణిగూడెం గ్రామంలో ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ముఖ్యంగా ఈ బయో ఇన్పుట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, అసలు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? గత కొన్ని సంవత్సరాల నుండి రైతులు అధిక రాసాయనిక వ్యవసాయం చేయడం వలన భూమి మొత్తం నిస్సాయ స్థితిలోకి వెళ్ళి భూమి చౌడు నేలగా మారి పంటలు పండటం లేదు. ఆ యొక్క రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ లో వర్మీ కంపోస్ట్ కషాయాలు తయారు చేయడం జరుగుతుందండి. ఎప్పుడు ప్రారంభించారు ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ అనేది? ఈ యొక్క అరుణ స్వశక్తి బయో ఇన్పుట్ సెంటర్ ని 2022 మార్చి 1వ తేదీన ఇది ప్రారంభించడం జరిగినది. ఓకే, మామూలుగా అంటే మీ ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలోనే ఇది రన్ చేస్తున్నారా? మా యొక్క ప్రజ్వల్ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ యొక్క గ్రామంలో ఒక 13 మంది సభ్యులను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వారికి వ్యవసాయంతో పాటు సుస్థిర వ్యవసాయంతో పాటు వారి ఒక ఆర్థికంగా బలోపేతం కావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ ని వారికి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ లో కషాయాలు తయారు చేసుకోవడం మరియు సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని వారు ఇతర రైతులకు వారు వినియోగించుకుంటూ ఇతర రైతులకు కూడా అమ్ముకుంటూ ఆదాయాన్ని చేకూర్చడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇందులో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు, కషాయాలు తయారు చేస్తారు. అంటే మామూలుగా మీరు మార్కెటింగ్ విధానాన్ని ఎట్లా అవలంబిస్తారు? ఈ యొక్క అనేది సమస్య ఉంటది కదా. ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ లో కషాయాలు, వర్మీ వాష్, డీకంపోజర్, ఫిష్ అమినో యాసిడ్, ఎగ్ అమినో యాసిడ్, నీమాస్త్ర, వర్మీ వాష్, ఇతరత్ర కషాయాలు తయారు చేయడం జరుగుతుంది. అందులో మరియు ఈ యొక్క వర్మీ కాంపోస్ట్ ను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎరువులను మేము పనిచేస్తున్న షాంపేట మండలంలో 37 గ్రామాలలో మేము పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం 4045 మంది రైతులకు ఈ యొక్క ఇన్పుట్ ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క గంగిరేణిగూడెంతో పాటు ఇతర గ్రామాలలో కూడా ఇన్పుట్ సెంటర్లు పెట్టి ఈ ఎరువులను మిగతా రైతులకు కూడా అందించడం జరుగుతుంది. వర్మీ కంపోస్ట్ అంటేనే మనకు పేడతోటి ముఖ్యమైన పదార్థంగా చెప్పుకోవచ్చు. మరి మీరు ఎన్ని ఆవులను పెంచుతున్నారు? మామూలుగా వర్మీ కంపోస్ట్ అంటేనే ఆవులు, పశువులు ఉండాలి. మిగతాది ఎక్కడి నుంచి అందిస్తారు? ప్రస్తుతం మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి బయో ఇన్పుట్ సెంటర్ లో మొత్తం 6 వర్మీ కంపోస్ట్ బెడ్లను మేము తయారు చేయడం జరుగుతుంది. ఇందులో ఒక బెడ్ లో వచ్చేసి ఒక ట్రాక్టర్ పేడ పడడం జరుగుతుంది. ఈ యొక్క బెడ్ లో 22 బస్తాలు వర్మీ కంపోస్ట్ బస్తాలు తయారు కావడం జరుగుతుంది. ఈ యొక్క పేడను మేము మా దగ్గర ఆవులు ఉండడం జరిగింది మరియు అదే విధంగా వేరే గ్రామాలలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుండి కూడా పేడ సేకరించి ఇందులో వేసి ఎరువును తయారు చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఎర్త్వామ్స్ ద్వారానే ఈ యొక్క వర్మీ కాంపోస్ట్ ను తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఎర్త్వామ్స్ అనేది ప్రెజెంట్ గా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అవి మా ప్రజ్వల్ EPCL బాల సముద్రంలో మేము కూడా తయారు చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎర్రలను తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇందులో తయారు చేయడం జరుగుతుంది. ఒక ఈ బెడ్ తయారు కావడానికి మనకు ఎన్ని రోజుల సమయం పడుతుంది ఎరువు ఫామ్ కావడానికి? వర్మీ కాంపోస్ట్ తయారు కావడానికి ముఖ్యంగా 45 నుంచి 50 రోజులు టైం పడుతుందండి. పట్టిన తర్వాత తయారైన క్రమం తర్వాత మేము జల్లెడ పట్టి అందులో బస్తాలలో 45 నుంచి 50 కిలోలు బ్యాగ్స్ నింపి రైతులకు అందించడం జరుగుతుంది. ఒక బస్తా ధర వచ్చేసి మేము 350 రూపాయలతోని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బస్తాలను మనకు రైతులు ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది? యూరియా 20 DAP, పొటాష్, అమ్మోనియా, ఈ యొక్క రసాయనిక వ్యవసాయం అద్దు, ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం ముద్దు అనే ఒక కాన్సెప్ట్ లో ఈ యొక్క 20 అందులో యూరియాలో కూడా నత్రజని ఇవన్నీ ఉంటాయి. ఇందులో కూడా నత్రజని,
పోషకాలు ఎన్పికే పోషకాలు ఉండడం జరుగుతుంది. ఇది వేయడం వలన కూడా మొక్కకు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మరియు నేల ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ యొక్క ఎరువు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ బెడ్‌లు ఒకటేసారి ఫార్మ్ చేస్తారా? లేకపోతే ఇంకొక దఫాలుగా చేసేటువంటి ఒకటేసారి ఈ యొక్క 6 బెడ్లను ఒకటే రోజు ఒకటే క్రమంలో తయారు చేయడం జరుగుతుంది. ఒక బెడ్‌కి ఎన్ని బస్తాలొస్తాయి అన్నారు? ఒక వర్మి కంపోస్ట్ బెడ్‌లో 22 50 కిలోల ఒక బస్తా 50 కిలోలతోని 22 బస్తాలు తయారు కావడం జరుగుతుంది. ఓకే. ఒక బస్తా ఖరీదు మీరు ఎంత విక్రయిస్తున్నారు దాన్ని? ఒక బస్తా ధర మేము 350 నుంచి 400 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. కానీ వేరే కంపెనీ వారు కూడా ఒక రైతులకు 700, 650కి అమ్మడం జరుగుతుంది. మేము తక్కువ ధరలో నాణ్యమైన ఎరువును రైతులకు అందించడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ మీరు వాడినటువంటి రైతులు వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఫీడ్‌బ్యాక్ అనేది కంపల్సరీ వస్తది. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు దాన్ని? మొత్తం మా దగ్గర నేను పనిచేస్తున్న గ్రామాలలో మొత్తం 385 మంది రైతులలో నేను 180 మంది రైతులకు ఈ యొక్క వర్మి కంపోస్ట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వర్మి కంపోస్ట్ వాడడం వలన మీకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి మేము రైతులను తెలుసుకునే క్రమంలో రైతులు పాజిటివ్ గా మాకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఈ యొక్క వర్మి కంపోస్ట్ వేయడం వలన మాకు మొక్కలకు గ్రోత్ అనేది పెరగడం జరుగుతుంది. ఎక్కువ సమయం తీసుకున్నా గానీ మాకు పని అయితే బాగా పనిచేయడం జరుగుతుందని చెప్పేసి రైతులు తెలియజేయడం జరుగుతుంది. దీని యొక్క పని విధానం కూడా బాగుందని చెప్పేసి మా రైతులు తెలియజేయడం జరిగింది. ఓకే. మీది వ్యవసాయ ఆధారిత కుటుంబం. అవును. అంటే మామూలుగా రసాయన ఎరువుల వాడకము తగ్గించాలి, సేంద్రియ వ్యవసాయాన్ని పెంచాలి అనేటువంటి మీటింగ్స్ మీరు పెడతా ఉంటారు. ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తారు. వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు అంటే రెస్పాన్స్ ఏమైనా వస్తుందా? లేకపోతే ఈ సేంద్రియ వ్యవసాయం ఉంది లేట్ గా వస్తాయి అనేటువంటి రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి అధిక రసాయనిక వినియోగించడం వలన భూమి మొత్తం చౌడు నేలగా మారి రైతుకు ఖర్చు అనేది అధికంగా పెరిగి దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది. ఆ క్రమంలో నేల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నేల ఆరోగ్యంతో పాటు మానవునికి కూడా రైతుకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ఆ యొక్క ఆరోగ్య సమస్యలు తలెత్తడం అనే ఒక ఉద్దేశంతో మేము ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలి అని చెప్పేసి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం చేయడం వలన నేలకు గాని రైతు ఆరోగ్యానికి గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండడం జరగదు. రైతుల నుంచి అయితే మొత్తానికి మంచి రెస్పాన్సిబిలిటీ మాకు రావడం జరుగుతుంది. మా దగ్గర ఈ కంపోస్ట్ మరియు కషాయాలు తీసుకున్న రైతులు కూడా వారి యొక్క వ్యవసాయ క్షేత్రాలలో కూడా తయారు చేసుకొని వారు సొంతంగా వినియోగించుకోవడం జరుగుతుంది. అందులో మేము రైతులకు కూడా మా సంస్థ నుంచి మా యొక్క ప్రజ్వల్ ఎపిసిఎల్ నుంచి కూడా ఇండివిజువల్ వర్మి కంపోస్ట్ బెడ్లు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకొని ఎరువు తయారు చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మేము డ్రమ్ములు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రమ్ములలో కూడా వాళ్ళు వర్మి వాష్, డీకంపోజర్ తయారు చేసుకొని వారు సొంతంగా తయారు చేసుకుని వారు వినియోగించుకోవడం జరుగుతుంది. ఓకే. ముఖ్యంగా అంటే మామూలుగా ఏదైనా ప్రొడక్ట్ అమ్మాలంటే దానికి పర్మిషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీది ఫేక్ కంపెనీ, నార్మల్ కంపెనీ అని కూడా రైతులకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నాయా? పర్మిషన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి అన్ని ఉన్నాయా? ముఖ్యంగా మేము ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ ను ఏర్పాటు చేసిన తర్వాత మా షాంపేట స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వారిని కలవడం జరిగింది. మేము మా ప్రజ్వల్ సంస్థ నుండి గంగిరేనిగూడెం గ్రామంలో బయో ఇన్పుట్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని వారికి సమాచారం తెలపడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గగ్గ జమున మేడం గారు మా యొక్క గ్రామంలోకి వచ్చి ఇక్కడ ఒక 40-50 మంది మహిళా రైతులతోని మరియు పురుషుల రైతులతోని మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క మేము తయారు చేస్తున్న కషాయాలను మరియు కంపోస్ట్ ను పూర్తి స్థాయిలో ఆమె వీక్షించడం జరిగింది. వీక్షించిన తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్ మరియు ఒక కషాయాలు చాలా అద్భుతంగా తయారు చేయడం జరుగుతుంది మీ ప్రజ్వల్ వారు. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు రైతులకు అమ్ముకోవచ్చు, మేము అగ్రికల్చర్ నుంచి మీకు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మేడం గారు మాకు సమాచారాన్ని చేరవేయడం జరిగింది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ బయో ఇన్పుట్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి అప్రాక్సిమేట్లీగా? ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే మేము మా ప్రాజెక్టు గీసుగొండ, పర్వతగిరి, షాయంపేట, రేగొండ 4 మండలాల్లో ప్రజెంట్ పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేము ఈ 4 క్లస్టర్లలో మేము మొట్టమొదటిసారిగా ఈ యొక్క షాయంపేటలోని గంగిరేనిగూడెం గ్రామంలో ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ సక్సెస్ కావడం జరిగింది. మరియు మహిళా సాధికారత పెంపొందించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము 13 మంది మహిళలతో ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత మరియు వారి ఆర్థికంగా కూడా ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇతర మండలాలలో ఇప్పటి వరకు మేము మొత్తం షాంపేట మండలంలో ఒక 12 బయో ఇన్పుట్ సెంటర్లు 12x4 అన్ని మండలాలలో మేము చేయడం జరుగుతుంది. రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ గా అన్ని గ్రామాలలో రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక ఉపాధి కూడా కల్పించేటువంటి. అవునండి. 13 మందికి ఉపాధి కలుగుతుందా ఈ బయో ఇన్పుట్ సెంటర్? ఖచ్చితంగా. మేము ప్రస్తుతం గంగిరేనిగూడెంలో 13 మంది మహిళలను తీసుకున్నాం. వేరే బయో ఇన్పుట్ సెంటర్లలో కూడా అక్కడ వాళ్ళ వ్యవస్థను బట్టి వారి యొక్క మహిళలను తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు వారు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది, మరియు ఆర్థికంగా కూడా వాళ్ళు బలోపేతం కావడం జరుగుతుంది.
ఓకే. ఇంకేమి ఉన్నాయి మన దగ్గర కషాయాలు అని చెప్పారు కదా! ఆ కషాయాలు ఎట్లా తయారు చేస్తారు? ఏమేమి ముఖ్యమైన పదార్థాలు ఈ వాడతారు? యొక్క ఇన్పుట్ సెంటర్ లో మొత్తం 6 రకాల కషాయాలు తయారు చేయడం జరుగుతుందండి. అందులో వర్మి వాష్ మొదటగా మేము తయారు చేయడం జరిగింది. ఈ వర్మి వాష్ వల్ల ఉపయోగాలు ఏందంటే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. చీడపీడలకు నివారణకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క వర్మి వాష్ లో 17 రకాల పోషకాలు ఉండడం జరుగుతుంది. వర్మి వాష్ లో విటమిన్లు, హార్మోన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండడం జరుగుతుంది. మామూలుగా నిల్వ చేసే పద్ధతి కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది రైతులు కొనే అవకాశం ఉంటది. కొంతమంది కొనరు. నిల్వ కూడా ఉంటది. ఎట్లా మీరు స్టోర్ చేసుకుంటున్నారు? మేము ఈ మాదిరిగా బాటిళ్లలో ఈ వర్మి వాష్ ని ఫిల్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది మీరు తయారు చేసినటువంటి వర్మి వాషా? మేము తయారు చేసిన వర్మి వాష్ హ్మ్. ఇలా బాటిల్లో తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వర్మి వాష్ బాటిల్ ని రైతుకొచ్చేసి అక్షరాల 25 రూపాయలకు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దీని యొక్క మోతాదు ఇంత మనం స్ప్రే చేసుకోవాలనా? లేకపోతే డ్రెంచింగ్ చేసుకోవాలా? 20 లీటర్ల నీటిలో 1 లీటరు వర్మి వాష్ ఉపయోగించి స్ప్రే చేసుకోవాలని మేము తెలియజేయడం జరుగుతుంది. 20 లీటర్ల దాంట్లో ఒక 1 లీటర్. లీటరు అంటే ఒక పంపుకు ఒక ఇది ఒక పోసుకోవాలి. బాటిల్ పోసుకోవాలని చెప్పడం 25 జరుగుతుంది. రూపాయలు. ఇది అవునండి. ఓకే. మామూలుగా దీన్ని ఇప్పుడు మీరు కుండ పెట్టారు. అవును. దీంట్లో ఏమేం పదార్థాలు కలిపిన్లు? ఇందులో మేము మొదటగా ఇది ఒక 200 లీటర్ల డ్రమ్మును తీసుకోవడం జరిగింది. దీనికి ఒక ట్యాబ్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. దీనిలో కింది భాగంలో 60 mm కంకెర వేయడం జరిగింది. హుహు. ఒక 20 mm కంకెర 5 సెంటీమీటర్లు వేయడం జరిగింది. ఓకే. తర్వాత ఇసుక తీసుకోవడం జరిగింది. ఆ ఇసుక పైన మాగిన పేడ తీసుకోవడం జరిగింది. పేడలో ఈ యొక్క వానపాములు తీసుకోవడం జరిగింది. ఈ వానపాములు ఆ యొక్క వర్మి కంపోస్ట్ ను తినడం ద్వారా దాని శ్లేష్మం ద్వారా ఒక హ్మ్. రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అది నీటి ద్వారా శుద్ధి చేసి ఈ విధంగా మేము బాటిల్లో సేకరించడం దీని జరుగుతుంది. యొక్క మెయిన్ యూసేజ్ ఏంటిది మరి రైతులకు కలిగేటువంటి లాభాలు ఏంటిది? ఇది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుందండి. ఇందులో 17 రకాల పోషకాలు ఉండడం జరుగుతుంది. హ్మ్. వేరు వ్యవస్థ బాగుండడానికి కూడా ఉపయోగపడుతుంది. వర్మి వాష్ ఉపయోగపడుతుంది. ఇది డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. స్ప్రేయింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసినా కూడా రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది. అవునండి. నేల సారవంతం అయితే ఇంకా బాగుంటుంది. పెరుగుతుంది. అవునండి. ఇంకోటి ఏంటిది? ఇది ఇది జీవామృతం. జీవామృతం. హ్మ్. అదే విధంగా మేము జీవామృతాన్ని కూడా తయారు చేసుకోవడం జరుగుతుందండి. హ్మ్. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే భూసారం ముఖ్యంగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. భూమిలో సేంద్రియ కార్బనం పెంపొందించుకోవడానికి ఈ యొక్క జీవామృతం బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది కూడా లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుందా లేకపోతే అవునండి. ఘనంగా ఉంటది ఏదన్నా? ఇది ద్రవ రూపకంలోనే ఉండడం ద్రవ జరుగుతుంది. రూపం. హ్మ్. దీన్ని మేము బాటిల్స్ ద్వారా కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే మేము వాళ్ళకి డెమో పర్పస్ లో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ముఖ్యంగా ఏంటంటే రైతులు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో కూడా సొంతంగా జీవామృతాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది. అది కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చా లేకపోతే చల్లుకోవడానికా? డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు మరియు స్ప్రేయింగ్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు అండి. దాని యొక్క ఖరీదు ఎంత అండి? ఈ జీవామృతాన్ని మేము 20 రూపాయలకే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఇప్పుడు వర్మి ఎక్కువ వాష్ 25, ఇది 20 రూపాయలు. 20 రూపాయలండి. అంటే ఇది పంపుకి ఎట్లా కలుపుకోవాలి? ఒక 16 లీటర్ల పంపు. ఇది సేమ్ మేము ఒక బాటిల్ కలుపుకోమని చెప్తున్నామండి. హ్మ్. లీటర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏం లేదు, లేకపోతే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మేము స్వయంగా మేము వాడిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పంటను ప్రతి వారం రోజులకు ఒకసారి మేము పర్యవేక్షించడం జరుగుతుంది. ఓకే. మేము చూడడం జరుగుతుంది. చాలా బాగానే పనిచేయడం జరుగుతుందండి. రైట్. ఇంకొకటి అదే విధంగా మేము వేస్ట్ డీకంపోజర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. హ్మ్. ఇది కూడా భూసారం పెంపొందించడానికి మరియు పంటలో ఆ కీటకాలను కూడా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది అండి. వ్యవసాయ వ్యర్థాలను కుళ్ళింపజేయడానికి ఒక డీకంపోజర్ ముఖ్యంగా పనిచేయడం జరుగుతుందండి. ఓకే. ఓకే. మనకు అంటే ఏదైతే మనకు అక్కరాని పురుగులు అంటే ఆ. పంటకు నాశనం చేసే పురుగులను కూడా భూమిలో తెగుళ్ళు, ఏరు తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు రావడం జరుగుతుంది కదా, దాన్ని నివారించడానికి ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ అనేది ఉపయోగపడుతుందండి. దాని డోసు కూడా మామూలుగా ఒక దీన్ని బాటిల్ 1:3 రేషియోలో పిచికారీ చేసుకోవాలండి. 3 పాలు నీరైతే 1 పాలు డీకంపోజర్ ఉపయోగించి స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఎక్కువ మోతాదు ఎక్కువైతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎక్కువ కొంచెం చెట్లు అనేటి కొంచెం ఆకులు మాడిపోవడం జరుగుతుందండి. దీన్ని డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇందులో కలిపేటువంటి పదార్థాలు ఏంటిది? డ్రిప్ ద్వారా అయితే దీన్ని ఒక ఎకరానికి 200 లీటర్ల డీకంపోజర్ ని మన డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి భూమికి అందించవచ్చు. దీన్ని భూమికి అందించడం వలన భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు గాని స్థూల పోషకాలు పెరిగి దీనికి బాగా పనిచేయడం జరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటిది? అదే విధంగా క్రిమి కీటకాలను నాశనం చేయడానికి నీమాస్త్ర అనేది మేము తయారు చేయడం జరుగుతుంది. ఇది వేప ఆకుల ద్వారా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయదోల్చు పురుగుల మీద ఎక్కువగా ప్రభావం చూపెట్టడం జరుగుతుంది. దీన్ని మేము ఒక బాటిల్ ధర వచ్చేసి 20 రూపాయలతో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది అదే విధంగా ఇది ఫిష్ అమినో యాసిడ్ అంటే చేప వ్యర్థాల నుండి మేము చేప వ్యర్థాలను సేకరించి అందులో విడుదల అంటే తోకలు, ముళ్ళు ఇవన్నీ చేస్తారా? అవునండి. ఓకే. చేప వాటి పేగులు ఇతరత్ర మొత్తం అవన్నీ తీసుకొచ్చి వ్యర్థాలతో ఈ యొక్క ఫిష్ అమినో యాసిడ్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ఎట్లా తయారు చేస్తారండి? ఇందులో ఒక 50 కిలోల చేపల వేస్ట్ తీసుకుంటే 50 కిలోల బెల్లం తీసుకొని ఒక 15 రోజుల పాటు దీన్ని ఈ డ్రమ్ములో మరిగించి దీనిలో 15 రోజుల తర్వాత ఇది ఒక లిక్విడ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. మన అవునండి, జిగురుగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఎన్పికే
నత్రజని పొటాషియం కాల్షియం అనేది ఇందులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది వేరు వ్యవస్థకు పనిచేయడం జరుగుతుంది ఉమ్. మరియు మొక్క ఎదుగుదలకు కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ప్రజెంట్ ఇందులో ఉందా మనకు ఉందండి. స్మెల్ ఇది అధికంగా స్మెల్ రావడం జరుగుతుంది. అవును. చాలా బాగా స్మెల్ ఇప్పుడు వస్తుంది. ఈ నాలుగిట్ల మనం ఉన్న దాంట్లో అయితే ప్రొడక్ట్ అయితే ఉంది ఉంది అండి. మనకు రైతులు కావాలనుకుంటే నిత్యం నిత్యం ఇది తయారు చేయడం జరుగుతుంది. నిరంతర ప్రక్రియ ఇది. నిరంతర ప్రక్రియలో భాగంగా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 13 మంది మహిళలు వాడుకోవడం జరుగుతుంది. వారు ఆర్థికంగా కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ఒక ఈ బయో ఇన్పుట్ ప్లాంట్ మనం ఎవరైతే ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏమి ఉండాలి అసలు వాళ్ళకు? ఇతర రైతులు ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనుకుంటే వారు ముఖ్యంగా ఒక షెడ్ ను ఏర్పాటు చేసుకోవాలి. అంటే షెడ్ అంటే ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకొని, ఇది ఎంత, ఇది దీని యొక్క పారామీటర్స్ ఎంత ఉంది, లెంత్ ఎంత, వెడల్పు ఎంత? ఇది 20 అడుగుల పొడవు, ఒక 8 అడుగుల వెడల్పుగా షెడ్ ను మేము తీసుకోవడం జరిగింది. ఓకే. ఇది యాక్చువల్ గా పౌల్ట్రీ ఫామ్. ఉమ్. ఇది నిరుపయోగంగా ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ ను మేము వారికి రెంట్ కి ఇచ్చి ఉమ్. తీసుకోవడం జరుగుతుంది. రెంట్ కంటే ఈ యొక్క యజమాని కూడా ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది. ఉమ్. వారు అధికంగా కొంచెం ఎరువులను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఒక మిగతా రైతులు మామూలుగా పెట్టుకోవాలంటే మీకు షెడ్ ఉంది, మీరు పెట్టుకున్నారు. అవునండి. మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలంటే వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటివి ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా? మేము ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మా దగ్గరికి SBI బ్యాంకు వారు రావడం జరిగింది. వారు వీక్షించడం జరిగింది. ఉమ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ తయారు చేసే విధానాన్ని, ఆ యొక్క మార్కెటింగ్ ని వారు చూసి మాకు 2 లక్షల రూపాయలని మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు లోన్ అప్లై చేసుకోండి అని మాకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే. బయో ఇన్పుట్ సెంటర్లు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం అవును. జరిగింది. ఉమ్. అందులో భాగంగా ఈ యొక్క కషాయాలు, ఈ యొక్క సేంద్రియ ఎరువులు వారు కూడా తీసుకోవడం జరుగుతుంది. మా యొక్క శాంపేట మండలంలో కొత్తగట్టు సింగారం సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ ఉన్న రైతులకు కూడా ఇక్కడ నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరంతా ఇదంతా బిజినెస్ రూపకంలో నడిపిస్తున్నారు, ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అవునండి. మామూలుగా మీకు ఒకటి మామూలుగా ఈ లెక్కలు చూసుకోవడానికి ఎంత వచ్చింది ఇప్పటి వరకు, మరి రైతులకు నిజంగా దీని వల్ల లాభాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఈ యొక్క 2022వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన బయో ఇన్పుట్ సెంటర్ ప్రస్తుతానికి 2026వ సంవత్సరం వరకు అక్షరాల 3 లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఇందులో రావటం జరిగినది. ఓకే. మరియు మహిళలు వారి యొక్క లావాదేవీలను చూసుకోవడానికి వీరు ఈ 13 మందిలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అనే 2 వ్యక్తులను తీసుకొని జాయింట్ అకౌంట్ తీసుకోవడం జరిగింది. ఉమ్. కొత్తపల్లి APGV బ్యాంకులో అకౌంట్ తీసుకోవడం జరిగింది. ఇందులో 3 లక్షల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్ కావడం జరిగింది. ఉమ్. అదే విధంగా ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ ని వీక్షించడానికి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి రావడం జరిగినది. మీ సెంటర్కి వచ్చారా? ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ కు 8 దేశాల ప్రతినిధులు కూడా రావడం జరిగింది. వారు కూడా వీక్షించడం జరిగింది. ఉమ్. ఈ యొక్క ప్లాన్ బాగుంది. ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ అద్భుతంగా పనిచేస్తుంది, రైతులకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తు తరాలకు మనం నాణ్యమైన నేలను అందించాలనే ఒక ఉత్సాహంతో ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ పనిచేయడం జరుగుతుందని వారు కూడా మమ్మల్ని ప్రోత్సహించి వెళ్ళడం జరిగింది. ఓకే. ఈ మధ్య కూడా మీకు మంచి బెస్ట్ ఫెసిలిటేటర్ గానే ఇది అవార్డు వచ్చినట్టు అవునండి. విన్నాను. అది దేని గురించి అసలు? అది ముఖ్యంగా మా యొక్క ప్రజ్వల్ ఎపిసిఎల్ లో నాకు ఉత్తమ ఫీల్డ్ ఫెసిలిటేటర్ గా అవార్డు రావడం జరిగింది. ఉమ్. ఎందుకంటే ఈ యొక్క రైతుల ఆరోగ్యం రీత్యా మహిళా సాధికారత పెంపొందించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, ఈ యొక్క పనులన్నిటిని మేము చేయడం జరుగుతుంది. అందులో కొంచెం నేను మెరుగ్గా పనిచేయడం వలన నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మామూలుగా మిగతా రైతులకు కానీ, మామూలుగా సేంద్రియ వ్యవసాయం గురించి కానీ మీరు చెప్పాలంటే రైతులకు ఏం చెప్తారు? ప్రతి ఒక్క రైతు గత కొన్ని సంవత్సరాల నుండి రాసాయనిక వ్యవసాయం చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఎంతో నష్టాలకు గురి కావడం జరుగుతుంది. ఆరోగ్య రీత్యా సమస్యలు తలెత్తుకోవడం జరుగుతుంది. కావున రాసాయనిక వ్యవసాయం వద్దు, సేంద్రియ వ్యవసాయం ముద్దు అనే ఒక నానుడితో ప్రతి ఒక్క రైతు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో భాగంగా యూరియా బస్తాలు మనకు వాడకుండా మన వర్మి కంపోస్ట్ బత్తాలను వాడడం, అదే విధంగా మా యొక్క ప్రజ్వల్ ఎపిసిఎల్ లో సిటీ కంపోస్ట్ ను కూడా మేము తయారు చేసి తక్కువ ధరలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. 50 కిలో బస్తాను 120 రూపాయలకే సిటీ కంపోస్ట్ ను ఇవ్వడం జరుగుతుంది. వర్మి కంపోస్ట్ 50 కిలోల బస్తా 350 నుంచి 400 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం వ్యవసాయం చేయాలి. మనం ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే మనం ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి నేను రైతులకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా రైతులు మీ యొక్క వ్యవసాయ ఈ యొక్క షెడ్డు ఈ మాదిరిగా లేకున్నా కూడా మీ యొక్క వ్యవసాయ క్షేత్రాలలో కూడా మీరు ఈ యొక్క కషాయాలు మరియు ఎరువులను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ యొక్క డీకంపోజర్ ని వేయడం వలన తెగులను అరికట్టుకోవచ్చు. ప్రధాన సమస్య ఏంటంటే మనం రాసాయనిక వ్యవసాయం వాడి 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 భూమి మొత్తం చౌడు నేలగా మారి ఏరు తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు రావడం జరుగుతుంది. దానిని ఉద్దేశించి మేము రైతులకు డీకంపోజర్ ని డ్రిప్పుల ద్వారా ఇవ్వమని అధికంగా చెప్పడం జరుగుతుంది.
కావున ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. అదే విధంగా మీరు చేస్తూ ఇతర రైతులను కూడా మోటివేషన్ చేయాలని చెప్పేసి మేము మా ప్రజ్వల్ ఎపిసోడ్ ద్వారా కోరడం జరుగుతుంది. రైట్. ఒక మంచి కార్యక్రమం అయితే మీరు చేస్తున్నారు. మీ ప్రజ్వల్ ఆధ్వర్యంలో మీలాంటి యువకులు కూడా ముందుకు వచ్చి సేంద్రియ వ్యవసాయం వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ అడుగులు 100 అడుగులు, 1000 అడుగులు, లక్షల అడుగులు కూడా సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ మీ అంటే మీ యొక్క బయో ప్లాంట్‌ను, ఇన్‌పుట్ ప్లాంట్‌ను చూడడానికి కూడా చాలా మంది వచ్చినట్టున్నారు. అక్కడ మీ యొక్క గ్యాలరీ అంతా ఉన్నది. అంటే ఏమంటున్నారు వాళ్ళు స్టూడెంట్స్‌కేనా? లేకపోతే మీరు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు కదా! అవును. వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు ఫైనల్‌గా? వాస్తవంగా ఇక్కడికి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఎంఎస్‌డబ్ల్యూ చేసిన విద్యార్థులు కూడా రావడం జరిగింది. వేరే వివిధ దేశాల నుండి కూడా రావడం జరిగింది. అదే విధంగా డోనర్స్ మా యొక్క ప్రజ్వల్ సంస్థకు చేస్తున్నటువంటి డోనర్స్ కూడా ఈడికి రావడం జరిగింది. వారందరూ చెప్పేది ఏందంటే రైతు ఆరోగ్యం ముందుగా కాపాడుకోవాలి. రైతు ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యం బాగుంటే రైతు ఆరోగ్యంగా ఉన్నట్టే. మన మనిషికి గుండెకాయ ఎంత అవసరమో మన భూమిలో సేంద్రియ కర్బనం కూడా అంతే అవసరం. సేంద్రియ కర్బనంని పెంపొందించడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని మాకు వివిధ దేశాల నుండి వారు అగ్రికల్చర్ స్టూడెంట్స్ వారు కూడా ప్రశంసించడం జరిగింది. అదే విధంగా స్థానిక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అద్భుతంగా మాకు రెస్పాన్స్ కావడం జరుగుతుంది. మా యొక్క ప్రొడక్ట్ ని కూడా వారు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వస్తున్న భాగంలో ఈ యొక్క ప్రొడక్ట్ ని కూడా వారు ఇక్కడ అందుబాటులో ఉంది, ఇక్కడ తీసుకోమని కూడా రైతులు వారి యొక్క అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాంట్ మీరు నిర్వహిస్తున్నారు. అదే విధంగా రైతులకు అనేక రకాల సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటదన్న మీకు? నేను ప్రజ్వల్ ఎపిసోడ్‌లో పనిచేయడం జరుగుతుంది. నాకు కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచన చాలా అధికంగా ఉండేది. అందులో భాగంగా నా ఆలోచన మేరకు మా ప్రజ్వల్ ఎపిసిఎల్ వారి ఆలోచన మేరకు ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ సక్సెస్ కావడం జరుగుతుంది. మా కుటుంబం కూడా నేను చిన్నతనంలో మా తల్లిదండ్రులు వ్యవసాయం చేయడం, ఈ అధికంగా ఎరువులు వేయడం చాలా నష్టపోవడం జరిగింది. మేము కూడా ఆర్థికంగా కొంత నష్టపోవడం జరిగింది. అదంతా నా యొక్క మైండ్ లో తిరిగి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం చేయాలి అనే ఒక ఆలోచనతోనే నేను ఇందులో చేయడం జరుగుతుంది. ఎంతవరకు చదువుకున్నారన్నారు? నేను డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఓకే. ఫైనల్ గా మామూలుగా ఎవరికైనా రైతులకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఇదంతా చెప్పినా కూడా వాళ్ళకు నివృత్తి చేసుకోవడానికి ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీ మా యొక్క బయో ఇన్పుట్ సెంటర్ లో నిరంతరం వర్మీ కాంపోస్ట్, కషాయాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మేము పనిచేస్తున్న ప్రాజెక్ట్ లో మా యొక్క గ్రామాలలో రైతులు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరియు ఇతర గ్రామాలలో రైతులు కావాలనుకున్నా కూడా నా యొక్క నెంబర్ను సంప్రదించగలరు. నా యొక్క ఫోన్ నెంబర్ 9010553682 ఈ నెంబర్కు సంప్రదించగలరు. మేము వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా మోటివేషన్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా కూడా రైతులకు ఈ యొక్క ఇన్పుట్ సెంటర్ ని చేరవేయడం జరుగుతుంది. రైట్. మొత్తానికైతే మీరు ఒక రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ సంస్థతో పాటు ఈ బయో ఇన్పుట్ యొక్క ప్రాధాన్యతను కూడా రైతులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు నిజంగా మీకు మీ యొక్క యాజమాన్యానికి కూడా మా తరపున, మా రైతుల పక్షాన కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, మొత్తానికి ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్ ద్వారానైతే రైతులకు అనేక రకాలుగా ఆదాయం ఉంది. దానివల్ల కూడా అంటే మామూలుగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపితే అనేక రకాల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని నేను చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉదాహరణగానైతే మనకు సునీల్ గారు అయితే చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు చుట్టారు, శ్రీకారం వీళ్ళు చుట్టారు. అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా ఉందని కూడా మనకైతే చెప్పడం జరిగింది. ఇంకా కూడా దీని గురించి ఈ బయో ఇన్పుట్ సెంటర్ ను మామూలుగా మీ ఊర్లలో కూడా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, సందిగ్ధం ఉన్నా లేకపోతే ఈ సబ్సిడీ గురించి ఏదైనా వివరాలు కూడా కావాలనుకున్నా కూడా సునీల్ గారి నెంబర్ను మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తా. మీరు అతన్ని కాంటాక్ట్ అయ్యి ఇంకా కూడా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలని కూడా మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు మన దగ్గర అనేకం వస్తాయి. ఇప్పటికి కూడా మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు వ్యవసాయం టీవీని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.